వాడు టైగర్, బెంగాల్ టైగర్. అది జాతీయ జంతువు, ఇది జాతి జంతువు. ఎటువైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవ్వరికీ తెలీదు. గెట్ రెడీ టు ఫేస్. రాజుగారి రాక కోసం ప్రజలు వేచి ఉన్నారు. వారి ప్రజల్ని చంపి తిన్న ఆ రాక్షసుడు నుండి ఈ దేశాన్ని రక్షించడం రాజుగారి వల్లే వీలవుతుందని వాళ్ళు నమ్మారు. ఆఖరికి ఆ రోజు వచ్చింది. రాజుగారు తిరిగి వచ్చేశారు. ఇది గాంధీ గ్రామం కాదు, కోతారా. ఇక్కడ నేనన్నప్పుడే పగలు. హ్యాపీ బర్త్డే టు యూ. మంచిగా బతకాలి, హ్యాపీగా ఉంచాలి, అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి. ఎంత కష్టమే ఎంత సుఖమైనా కానీ అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి. మన ప్రపంచంలో ఎవరు అమ్మ నాన్నని. ఎందుకంటే నేను మిస్ అయ్యా చాలా, నువ్వు మిస్ కావద్దు ఎవరు. ఓకే బేటా, ఓకే థ్యాంక్స్. కత్తి పట్టద్దు, కత్తి గురించి ఆలోచించొద్దు. కత్తి ప్లేస్లో పెన్ను పట్టండి. కత్తి గ్రేట్ కాదు, పెన్ను గ్రేట్. సూపర్. ఏమన్నా అంటే బ్రదర్, మేము కత్తి పట్టి చిన్న ఆవేశంలో చంపేస్తాము, కానీ పెన్నుతోనే మా శిక్ష అనేది, మా జీవితం అనేది పెన్నుతోనే ముగిస్తారు అన్నమాట. ఆ పెన్ను ఎంత డేంజర్ తెలుసా బ్రదర్? కత్తి కన్నా చాలా లేదు. ఒక 1000 కత్తులు ఒక పెన్ను బ్రదర్. కత్తికి మంచి చెడు తెలియదు, పెన్నుకి మంచి తెలుసు చెడు తెలుసు. ఇవి రెండు ఆలోచిస్తే లైఫ్లో అన్నీ ఉంటాయి బ్రదర్. బ్రదర్ ఏమైనా గొడవ అయిందనుకో, చరిత్ర మరువలేని గేయం నీ జననం, కాలం మాన్పలేని గాయం నీ మరణం, సరిపోల్చలేనిది నీ ప్రస్థానం. రాజన్న నువ్వు మరపురావు. జోహార్ వైఎస్ఆర్. నీ గుండెలో ఉంది ఉరిమే గుణం, నీ చేతిలో ఉంది పంచే గుణం, నీ వెంట సైన్యంలా కదిలే జనం, నీ కోసమిస్తోంది నీ రాజనం. నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా, ఎన్నడు బలవంతగా అనుకుంది చెయ్యరా. ధైర్యమే నీకుందిరా, గుండెలో దేవదండిగా, మొండిగా జగముండిగా దండెత్త నువ్వు రారా. ఎవడు పైన ఎవడు కింద, ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెక్కుని చూస్తాది ఊరు. న్యాయం వెనకే అడుగే ఓరయ్యా, నేని వెనకే చివరి వరకు కాలు లాగి ఎద. నువ్వు జైలు ఉన్నప్పుడు నీకు ఎవరు పరిచయం మరి మంచిగా నీకు ఇట్లా మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరు? క్యాట్ వంశీ అన్న. అన్న అయితే మొత్తం వాళ్ళు ఎట్లా అంటే లోపడి పోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి గొడవకే పోనీయకుండా చేసేసినాను. మొత్తంకే మార్చేసిండు లోపల ఉన్నప్పుడు. అంటే మోటివేట్ చేసిండు బాగా. ఆయన మాటలు అంటే మంచి మారిపోతాడు అన్న లోపల పోయినాడు. నేను ఏంటంటే నా అదృష్టం మంచిగా ఉండి క్యాట్ వంశీ అన్నతోటి తిరగడం, లోపల అన్నకి క్లోజ్ ఉండడం, అట్లుండి నేను బయటకు వచ్చి చేంజ్ అయిపోయినా. నువ్వేమో క్యాట్ వంశీతో తిరిగావు. క్యాట్ వంశీ అన్న తగ్గ అలా ఇవ్వాలి. సామాజికంగా తిరిగినప్పుడు ఎందరో క్యాట్ వంశీతో సంబంధాలు ఉన్నాయంటే, నాకు ఈ సిటీలో ఉన్న ఎంతమంది పైల్వాన్లు ఉంటారో అందరితో సంబంధాలు ఉన్నాయి. మరి నాకు శంకర్ అన్న నా గురువు, నా దేవుడు అంటాం. నాకు ఫస్ట్ కానీ శంకర్ అన్న అయితే, రెండో కానీ రేవంత్ అన్న అంటాం. నాకు గుండె ధైర్యం క్యాట్ వంశీ అన్న అంటాం. ఎందుకంటాం? మనిషికి ఆప్యాయంగా ఒకరికొకరు ఏమంటారు అన్న, మనిషి కలిసేది ఎందుకు, అవసరం బట్టి. ఇప్పుడు నేను మీరు కలిసినాం, ఎందుకు కలిసినాం ఇంటర్వ్యూ, నేను ఒక అవసరం బట్టి మనం కలిసినాం. ఏదో సందర్భాల్లో వాళ్ళకి హార్ట్కి కనెక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళతో కొన్ని సత్సంబాలు పెరుగుతాం. సో అట్లా నాకు వంశన్న అంటే ఇప్పుడు కదా, ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి పరిచయం. సో నిఖిల్ అని నా క్లాస్మేట్ వాళ్ళంతా. సో చెర్లపల్లి కదా, పక్కనే కదా,
అన్నకి జైలు ఏమున్నా మనమే చూసాం. లైట్ మర్రే కాదు రే తొందర మర్రే అయితే తొందర మర్రే లైట్ మర్రే మూల రాసుకోలేదు హ్యాపీ బర్త్డే టు యూ పైల్వాన్ పైల్వాన్ హ్యాపీ బర్త్డే టు యూ మృగాలు వేటా సింహాలు పొట్టేలు డిక్కిల పూరగాన్లు పంజల తిరుతాలు కొమ్ముల దున్నాలు వైరాసవాలు పైల్వాన్లు ప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం మనకి